రేవంత్ రెడ్డి సార్ సర్కార్ అయితే జనాలందరికి కావచ్చు, ఉపాధ్యాయులందరికి కావచ్చు, అలాది కానీ హామీలు ఇచ్చి ఒకటేసారి వరాల జల్లు కురిపించిందని చెప్పుకుంటున్నారు కదా. కాకపోతే మాట ఇచ్చి ఇప్పుడైతే రేవంత్ రెడ్డి సార్ అయితే మడమ తిప్పిండట. ఇక ఉద్యమాలలో మా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మా వాళ్ళందరూ కూడా ఇందిరా పార్క్ దగ్గర మీతో పాటు దీక్షలో కూర్చుకున్నారు. ఆ రోజు నేను రాలేకపోయినా మా రాష్ట్ర యూత్ అధ్యక్షుడు శివసేనను వాళ్ళందరినీ మీకు అండగా పంపించడం జరిగింది. ఈ సంపాదన పట్ల మీరు లేవనెత్తుతున్న అంశాల పట్ల నాకు సంపూర్ణమైన అవగాహన ఉన్నది. ఇవి పరిష్కరించలేనంత జటిలమైన సమస్యలు కూడా రావు. ఇవాళ ప్రభుత్వం అనుకుంటే ఒక గంటల మీ సమస్యలు పరిష్కారం అయితే, మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడితే పరిష్కరించగలిగిన సమస్యలు అనుకుంటే అక్కడనే మిమ్మల్ని కూర్చోబెట్టి మీరు ఛాయ్ తాగే లోపల జీవో ఇచ్చి మిమ్మల్ని పంపించవచ్చు. ఎస్ఎస్ఏ ఉద్యోగులు గాని వీళ్ళందరికీ ఉద్యోగ భద్రత ఉంటది, మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఊడగొట్టిన మొదటి నెలల్నే మిమ్మల్ని సచివాలయానికి పిలిచి సగౌరవంగా మీ సంఘాలతో కూర్చొని మీ సమస్యలన్నింటినీ పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. సమ్మె ఆపకుంటే ఉద్యోగాల నుంచి అయితే ఎమ్మటే ఉపాధ్యాయులను తొలగిస్తామని రేవంత్ రెడ్డి సార్ సర్కారు చెప్తున్నదిలా. అయ్యయ్యయ్యయ్యో, ఇగో ఉద్యోగాలకు సంబంధించిన, విద్యార్థులకు సంబంధించిన గన్ని గనము గ్యారంటీలు, గన్ని గనము హామీలు అయితే ఇచ్చిరు కదా. మరి ఇప్పుడేందో వాళ్ళు ఉద్యమం చేస్తున్నారా, లేకపోతే సర్కారు మీదకి మరలబడుతున్నారా? గట్లెందుకు చేస్తారు సార్లు? అయినా వాళ్ళు సమ్మె చేస్తే మీరెందుకు వాళ్ళను ఉద్యోగాలలోకి వెళ్ళి తొలగిస్తా అని చెప్తున్నారు? ఇక ఎన్నికల ముంగట ఇచ్చిన హామీలే కదా వాళ్ళు నెరవేర్చమని చెప్పింది. సమగ్ర శిక్ష ఉపాధ్యాయుల ఆవేదన కూడా మీరు అర్థం చేసుకోవాలి కదా సార్లు. ఎందుకంటే వాళ్ళ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని వాళ్ళైతే ఆవేదన చెందుతున్నారు. ఇక విద్యాశాఖలో కూడా విలీనం చేయాలని, గట్లనే పే స్కేల్ కూడా ఇయ్యాలని వాళ్ళైతే 25 రోజుల నుంచి వెళ్ళి సమ్మె చేస్తుంటే ఇప్పుడు సమగ్ర శిక్ష ఉపాధ్యాయులకు మీరు చెప్పే సమాధానం ఇదేనా? పాపము వాళ్ళు ఒకవేళ ఉద్యమం ఆపినా కూడా వాళ్ళనైతే రెగ్యులరైజ్ చేయకుండా వాళ్ళకు ఉన్న జాబులలో వేరేటోళ్ళని తీసుకొచ్చి పెడతారనే భయం కూడా వాళ్ళకైతే ఉన్నదట. ఎందుకు వాళ్ళ డిమాండ్లను మీరైతే నెరవేర్చలేరు? ఎందుకు వాళ్ళ సమ్మెను ఆర్పేసేందుకు చూస్తున్నారు? ఎందుకు వాళ్ళ సమ్మె మీదనైతే నీళ్లు పోసి ఆగమాగం చేస్తున్నారని వాళ్ళైతే అంటున్నారు. ఇక నిజానికి వాళ్ళు ఏమన్నా కొత్త హామీలు అడుగుతున్నారా సారు? వాళ్ళకి ఇచ్చిన హామీలనే కదా వాళ్ళు నెరవేర్చాలని చెప్పింది. వాళ్ళ అడిగే దాంట్లోనైతే ఏ మాత్రం న్యాయం ఉన్నా దీనికైతే సర్కార్ అయితే తగినటువంటి సమాధానం చెప్పి వాళ్ళనైతే రెగ్యులరైజ్ అయితే చేయాలని వాళ్ళైతే ఆవేదన చేస్తున్నారు సార్లు.